నేను మా చెల్లి మా మామ మా మమ్మీ నలుగురం అయితే పోతున్నాం. ముగ్గురు అంటే మా మామ డ్రెస్ తీసుకుంటాడు, మా అత్తమ్మకి డ్రెస్ తీసుకోవాలి, మా డ్రెస్ కాదు సారీ శారీ పోతాను. ఏంటి అలా అని పోతాం మేము ఇప్పుడు బండి మీద. క్లాత్ హౌస్ అంట. పోలీస్ అంకుల్ పాంపూరి ఎప్పుడు పానీపూరే. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. మేము క్రిస్మస్ షాపింగ్ పోతున్నాం. నేను మా చెల్లి మా మామ మా మమ్మీ నలుగురం అయితే పోతున్నాం. ముగ్గురు అంటే ఆల్రెడీ మా బండికి ఇచ్చేసాడు. స్టార్ట్ అయిపోతున్నాం మేము. ఇప్పుడు మా చెల్లి ఎక్కుతుంది. నేను ఎక్కాలి కదా. అయ్యో, ఎందుకంటే మా చెల్లి బడా సైజు కదా, ఫస్ట్ నేను ఎక్కాలి. మాకు ఇచ్చుతుంది బడా సైజు అన్నందుకు. అయ్యో, బండి స్టార్ట్ చేయకుండా ఎక్కి ఎగో. అరే ఇంకెంత ముందు జరగాల దాకున్నాడు రీ మామ అంటే. మా చెల్లి నడుచుకుంటూ వస్తుంది వెనకాల. చూడండి, ఆగానంటే ఆగు. రామల్లి తొందరగా వచ్చింది, ఎక్కిస్తుంది బండి. అవి కూర్చోక ముందు తీసుకోవచ్చున్నాడు. గోయింగ్ షాపింగ్ ఎలా ఉంటుందో, ఏ డ్రెస్సెస్ తీసుకోవాలో మాకైతే అర్థమే కావట్లేదు. మీరు కూడా చూసేయండి మాతో పాటు మేము ఏం తీసుకుంటున్నామో. ఓకేనా? సే హాయ్ చిన్న. సో మా మమ్మీ అయితే మధ్యలో యాడ్ అవుతుంది ఆటోకి. మేము ముగ్గురం బండి మీద అవుతాం, మా మమ్మీ ఆటోకి వస్తుంది. ఓకే, అలా అయినా పర్లేదు. ఇప్పుడు నేను డ్రెస్ తీసుకుంటా, మా చెల్లి డ్రెస్ తీసుకుంటా, మా మామ డ్రెస్ తీసుకుంటాడు, మా అత్తమ్మకి డ్రెస్ తీసుకోవాలి, మా డ్రెస్ కాదు సారీ శారీ మా మమ్మీకి శారీ, మా నాన్నకి చనిపోయింది కదా, చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకోవాలి. సో వాళ్ళకి కూడా మేమైతే ఈరోజు బట్టలు తీసుకుంటాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఈరోజు షాపింగ్, ఎల్లుండే క్రిస్మస్ 3 days ఏమో ఉంది. సో మేమైతే ఈరోజు షాపింగ్ చేస్తున్నాం. గ్రేట్ అసలు. మేము నిజంగా పోవాలి అనుకుంటున్నాం. మాకు ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల ఆగిపోయింది. తొందరగా తీసుకుందాం అనుకున్నాం మేము ఈసారి, కానీ ఏదో ఒక వర్క్ ఉండడం వల్ల అయిపోయింది. సో ఈరోజు పోతున్నాం. ఈవినింగ్ 5 అవుతుంది ఇప్పుడు టైం. వీళ్ళు అందరు నిద్రపోయారు, మంచి ఆరామ్సే షాపింగ్ పోదామని నిద్రపోయారు. ఇంకా సర్లే పండుకున్నారు కదా, నేను కూడా సప్పుడు చేయలే. సన్సెట్ మంచిగా ఉంది కదా. అయ్యో పోయింది, అడ్డం వచ్చింది కదా. సన్సెట్ బాగా ఉంది. రోడ్ కూడా క్రాస్ అయిపోయినాం. ఇప్పుడు పోతానే ఉండాలి అని పోతాం మేము ఇప్పుడు బండి మీద. సో మనమైతే షాపింగ్లో కలుసుకుందాం. ఇప్పుడైతే బండి మీద ఉన్నాం కదా, సో అందుకే వీడియో నేను కష్టమైతే వచ్చాం. మేమైతే ఆల్మోస్ట్ షాప్స్ వరకు అయితే వచ్చేసాం. చూడండి, ఈరోజు అయితే సండే, సో అందుకే ఏం ఎక్కువ లేవు కావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే సండే ఆల్మోస్ట్ ఎక్కువ ఉండదు. సో ఫస్ట్ అయితే మా మామకి అయితే డ్రెస్ తీసుకుంటాం. మా మామకి మా డాడీకి కూడా బట్టలు పెట్టుకోవాలి కదా. ఫస్ట్ మేమైతే కుమార్ షర్ట్స్లో బట్టలు మా మామకి మా డాడీకి అయితే తీసేసుకున్న తర్వాత మేమైతే తీసుకుంటాం. ఎందుకంటే మా షాపింగ్ చాలా లేట్. తెలుసు కదా, గర్ల్స్ షాపింగ్స్ అంటేనే లేట్ చేస్తాం. సో అందుకే ఫస్ట్ మా మామకి మా డాడీకి తీసుకున్నాం. అందులో సెట్ అయిపోతుంది. తర్వాత మేము ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మేమైతే ఆల్రెడీ షర్ట్స్ అయితే తీసేసుకున్నాం. వాళ్ళు ఏమంటారు అని అనుకున్నా, వీడియో తీయలేదు. అక్కడ వాళ్ళని అడిగితే తీసుకోమని చెప్పారు. మీకు నా అవుట్ఫిట్ చూపిస్తా, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? చూడండి ఎలా ఉంది నా అవుట్ఫిట్. చాలా బాగుంది కదా. సరే, మీకు ఫస్ట్ నేను మా మామకి మా డాడీకి తీసుకున్న షర్ట్స్ అయితే చూపిస్తా. ఇక షర్ట్ అయితే ఇది తీసుకున్నా. ఇంకొక షర్ట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఇక ఈ షర్ట్ తీసుకున్నా. దీని ప్రైస్ ఎంత ఉంటుందో మీరు కామెంట్ చేసి చెప్పండి, గెస్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను దాని ప్రైస్ మీ కామెంట్స్ చూసి నేను ప్రైస్ అయితే చెప్తా. ఓకేనా? ఎవరైనా కరెక్ట్ ప్రైస్ ఎవరైనా చెప్తారేమో చూద్దాం. తీసుకున్నావా ప్యాంట్ ట్రైల్ చేస్తున్నాడు ఇప్పుడు, ఎందుకంటే సైజ్ కరెక్ట్ వస్తుందో రాదు. ఏమండి, ఇవి 2 అయితే ప్యాంట్లు తీసుకున్నాం. మా మామ బట్టలు మా మామ తీసేసుకుంటున్నాడు. మాకు ఇత్తలేడు. ఇక మధ్యలో గుంజుకున్నది.
సో మా మామ షాపింగ్ అయిపోయింది, ఇక బిల్లింగ్ అయితే అయిపోయింది. ప్రైస్ నేను చూపియా కానీ మీరు చెప్పండి. నువ్వు చెప్పవాలి పడతాడు. మా మమ్మీ కూడా వచ్చేసింది. మా మామ పైసలు ఇచ్చిన మామకి పైసలు చక్కగా. బిల్లు ఎంత అయిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్స్ కరెక్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో నేనైతే రివీల్ చేస్తాను. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మా షాపింగ్ ఇప్పుడు తిరగాలి మొత్తం. ఓకేనా, తిరుగుదాం. ఈ రోడ్డుకి అయితే వచ్చినాము. ఈ రోడ్డు ఏ రోడ్డు కూడా తెలియదు కానీ మా చెల్లి మమ్మల్ని తీసుకొచ్చింది. మమ్మీ వాళ్ళకి శారీస్ తీసుకుంటాం. శారీస్ తీసుకున్న తర్వాత మా డ్రెస్సెస్, ఎందుకంటే మా డ్రెస్సులు అంత తొందరగా దొరకవు. శారీస్ తీసుకుందామే. హాఫ్ సారీలు కూడా ఉన్నాయి మా మంచిగా హాఫ్ సారీలు కూడా ఉన్నాయి. సో గాయస్, మనమైతే మన వెనకాల కనిపిస్తుంది చూడండి, ఆ షాప్లో అయితే మనం హాఫ్ సారీస్ అయితే తీసుకున్నాం. ఫుల్ తక్కువ రేట్లో ఉన్నాయి తెలుసా. నిజంగా చెప్పాలంటే నేనైతే షాక్ అయిపోయినా, అంత పెద్ద షాప్లో అంత తక్కువనా అని. చూడండి మా చెల్లె పట్టుకొని వెళ్ళిపోతుంది ముంగట. ఇప్పుడు మేము శారీస్ కోసం అని పోయినాం, బట్ శారీస్ నచ్చలేదు. వాళ్ళు వీడియో కూడా తీసుకోవద్దు అని అన్నారు. అడిగిన ఇంకా వీడియో తీసుకోవద్దు అన్నారు కదా అని డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాం. శారీస్ అయితే నచ్చలేదు, హాఫ్ శారీస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అమ్మ వాళ్ళకి శారీస్ అయితే తీసుకోవాలి. క్లాత్ హౌస్ అంట చూసిరా, గొడవ అవుతుంది పోదామా అంట. ఎంత ఇంట్రెస్ట్ అంటే మన మీద తక్కువ అంటే పక్కల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. నాకు పోలీసులు అని చెప్తే భయం వచ్చింది. వేరేటి తీసుకుంటా పోతున్నాడు పోలీస్ అంకుల్. మా మామ ఇప్పుడు హాఫ్ సారీస్ మీదకి మ్యాచింగ్స్ తీసుకోవాలి. హాఫ్ సారీ నేను నెక్స్ట్ క్రిస్మస్ వ్లాగ్ చేస్తా, ఆ రోజు చూసేయండి మీరు హ్యాపీగా. నేను ఎలాంటి హాఫ్ సారీస్ తీసుకున్నా, నాకైతే పన్ను చూసా కోపం వచ్చింది తెలుసా. ఎందుకంటే నేను ఏది తీసుకుంటే అదే కావాలంటది. మ్యాచింగ్ అంటది ప్రతిసారి మ్యాచింగ్. ఈ ఊకే మ్యాచింగ్ తీసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి మీరే. పిచ్చిలేస్తుంది. హాయ్ చెప్తున్నా ముంగట సరే, వెనక కెమెరా ఉంటే ముంగట చెప్తే ఎలా. సరే ఇక్కడ ఇద్దాం. కమ్మలు బాగున్నాయి, కమ్మలు తీసుకుందాం. తీసుకుందాం ఇవ్వండి. వాటి మీదకి సిల్వరే తీసుకోవాలి. మా అమ్మ పోదామా అంటుంది. ఏం చెప్తాం, పోవాలి. మా ఊర్లో ఉన్నప్పుడు అయితే ఇట్లా మార్కెట్ రోజే తీసుకుంటుండే. మాకు ఫ్రైడే మార్కెట్ ఉంటుండే. ఆ మార్కెట్లో తీసుకుంటుంటే ఫుల్. మేము అప్పుడు ఇట్లా ఆ శారీస్ అవన్నీ కాదు, ఓన్లీ ఫ్రాక్స్ వాటి మీదకి మ్యాచింగ్స్ అంతే. బిల్లు ఇగోండి, ఏమేమి తీసుకున్నాం చూడండి. ఇన్ని కానీ నేను ఇంటికి పోయినాక మీకు చూపిస్తా ఏమేమి తీసుకున్నామో. ఓకేనా. హాఫ్ సారీస్ అయితే మిషన్ మీద ఇచ్చేస్తారంట. సో మీరు నేను క్రిస్మస్ వ్లాగ్ చేస్తాను కదా, ఆ రోజు చూసేయండి. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నామో అవి చూపిస్తాను. ఇప్పుడు ఇంకా మా మమ్మీకి కమ్మలు తీసుకోలేదు. మా కమ్మలు నీకు వద్దాయే. మా అమ్మ పైసలు అయిపోయినాయి అంటారు మా అమ్మ ఎప్పుడైనా అంతే. మళ్ళీ తీసుకుందా, అయిపోయింది. మా అమ్మ గరం అవుతుంది ఎప్పుడు. సరే కానీ అయిపోయింది షాపింగ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఆకలేస్తుంది చాలా. మా అమ్మ ఏమైనా వినిపిస్తాయేమో అడుగుదాం. మమ్మీ ఆకలేస్తుంది, ఏం వినిపిస్తావే? పాంపూరి ఎప్పుడు పానీపూరే. మా అమ్మ ఏమంటుంది అనుకున్నా తెలుసా, ఇంటికి నాకు అన్నం తిందాం అనుకున్నా. అవునా, ఓకే. ఇక్కడ గోట్లు తీసుకుంటా, చిన్న పాపకి తీసుకుందాం అంటుంది గాజులు. మా అమ్మ మంచిగా తీసుకోయే, బాగుంది. చిన్న లేదా మీ బుడ్డ పిల్ల మళ్ళా అటు పోయి చెప్తుందా. మా చెల్లె ఇప్పుడు ఏ క్రోకి వెళ్ళండి వీకంట. మా అమ్మ ఏవి చూపించినా అని వద్దంటది. ఇవి చూపించింది వద్దన్నది. బ్లాక్ మమ్మీ పాపకి ఫస్ట్ కొన్నది బ్లాక్ కొంటావా? అంత పెద్దయా కదా, చూడండి ఎంత బాగున్నాయో. మా చెల్లె రేట్ అడుగుతుంది. చిన్న పిల్లలకు కూడా 100కి 4. చూడాలి, చిన్న పిల్లలకైనా 100కి 4, పెద్దది తీసుకొని 120కి 4 అంట. బాగానే కానీ 100 రూపాయలు అంట. అంకుల్ ఎంత ఇస్తారు? 70 ఇస్తా.
70 ఇచ్చేయండి. 80 మమ్మీ ఇవ్వండి అన్న. ఏం చేయాలమ్మా. ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఇప్పుడు మేము పోయి మా అమ్మకి కమ్మలు తీసుకుంటా. నేను చిన్న మా అమ్మ వస్తుంది దాటు పోదాం. అమ్మ కమ్మలు తీసుకుందాం దా. సో ఇప్పుడు నేను వీళ్ళిద్దరు కమ్మలు తీసుకోవాలి. పాపం మా అమ్మ దగ్గర పైసలు అయిపోయినాయి, తెచ్చిన పైసలన్నీ. పాంపూరికా? పాంపూరి అంట, పాంపూరి. పానీపూరిని పాంపూరి వేసేసినాం. ఎంత? సరే ఒక నిమిషం ఆంటీ ఫోన్పే పైసలు ఇస్తాడు. 20 రూపాయలు. 20 రూపాయలు వచ్చినాయి నాకు. సో గాయస్ మనీ అయితే ఫోన్పే వేసేసిండు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ కమ్మలు చూద్దాం. ఇందాక చూసినాము, సేమ్ అలా చూసి తీసుకుంటాం. ఇంతకు ముందు కిసాన్ షాపింగ్ మాల్ దగ్గర దసరా అప్పుడు మా అక్కకైతే తీసుకున్నాం. ఆ వ్లాగ్ కూడా తీసిన, నేను తీసుకున్నది. ఆ వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. దసరా వ్లాగ్ అయితే ఇంకా ఫనీ అంటే ఫనీ, చాలా ఫనీగా వచ్చింది. ఇప్పుడు మమ్మీ వాళ్ళ కమ్మలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ కమ్మలు తీసుకునే బంగారు పెట్టుకోలే. కానీ ఇగో ఇక్కడికి అయితే వచ్చేసినాం. మమ్మీ వాళ్ళకి కమ్మలు చూస్తారు ఆల్రెడీ. ఇవ్వండి. ఇగో గివి తీసుకో మమ్మీకి. బాగుంది. ఓ తీసుకోయే. తిప్పు తిప్పు, మా అత్తమ్మకి చూడాలా, మా మమ్మీకి. తిప్పు, ఇంకా తిప్పు 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 తిప్పు. నీ పిచ్చిదానా. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. మా ఇద్దరు ఇగో గిది తీసుకోయే నువ్వు. బాగున్నాయి కదా గాయస్, బాగున్నాయి కదా. ఏంగా తీసుకో. తిప్పకండి అంకుల్, అంకుల్ తిప్పకండి. గైస్ మంచినే కదా కమ్మలు. ఇంకా చూద్దాం, తిప్పు ఇటు మమ్మీకి. అదే ఇటే తిప్పు అంటున్నా, మా మమ్మీకి చూద్దాం ఇప్పుడు. చూడండి నేను చూపిస్తా. ఇవి ఎలా ఉన్నాయి అమ్మ? అమ్మకి తీసుకున్నా. చిన్న అమ్మకి చెవులకి చూడు వస్తాయి. మా అమ్మ ఎగిరి కింద పడుతుంది. అయ్యో అక్క నానమ్మ పెట్టుకుంటుండే, మా నానమ్మ పెట్టుకుంటుంది ఇట్లా కమ్మలు. నాకు లేచిన దారం అది. ఇది అది తిప్పు, ఇటు తిప్పు. ఇది తీసుకుందాం. అమ్మ చెవులోంచి వస్తాయేమో అని భయం. తీసుకో. బాగున్నాయి ఇవి కూడా. మా అమ్మకు నచ్చలే. మోయమ్మని వద్దట్లా. తగ్గారా? 250 అంట. ఆనే మంచిది మళ్ళీ అట్లా అంటే. కిసాన్ షాపింగ్ మాల్ ఈయన పక్కన తీసుకున్నాం కమ్మలు అవే, కానీ వేరే అవి తీసుకోలే, వేరే తీసుకున్నా. చాలా బాగున్నాయి. 150 కంట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంటికి వెనక చూపిస్తా, ఓకేనా? ఆల్ అన్నీ చూపిస్తా, ఓన్లీ హాఫ్ సారీస్ తప్పించి. ఎందుకంటే మా చెల్లె మిషన్కి ఇచ్చేస్తా అంటుంది, సో అందుకే. ఇప్పుడు చాలా అంటే చాలా ఆకలిస్తుందని చెప్పా కదా. ఇప్పుడు మా మమ్మీ మాకేమో తినిపిస్తాం. మమ్మీ ఏం తినిపిస్తున్నారు చూడు, అద్దె చూసి చెప్ప. ఏమో తింటారు మమ్మీ. నాకు చికెన్ బిర్యానీ కావాలి. తినిపిస్తావా? అద్దెలే, నిన్ననే మటన్ బిర్యానీ తిన్నాం. ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తింటాం. అయ్యమ్మీ. ఓకే గాయ్స్, ఇప్పుడైతే తినేసి స్టార్ట్ అవుతాం. ఇంటికి వెళ్ళిపోయినాక అన్నీ చూపిస్తా, ఓకేనా మీకు? సో గాయ్స్ ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు నేను చూపిస్తా అని చెప్పిన కదా ఏమేమి తీసుకున్నానో అవైతే చూపిస్తా చూడండి. అన్నీ మమ్మీకి చూపించిన ఇప్పటిదాకా, అందుకే ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నా. ఇవ్వండి చైన్స్ తీసుకున్నాం. ఇది నాకు, ఇది మా చెల్లికి. ఈ కమ్మలు నచ్చలేదంట, అందుకే ఇక మళ్ళీ ఈ కమ్మలు తీసుకున్నది. ఇది పర్ఫ్యూమ్ చిన్నది బాటిల్ తీసుకున్నాం, అయిపోయింది ఇంట్లో. గాజులు ఇద్దరికి ఇగో 1 ఇవి గాజులు. ఇంకేమున్నాయి? ఇంకా దీంట్లో ఏమున్నాయి? ఇగో మమ్మీకి గాజులు. ఇగో నేను వేరే కమ్మలు తీసుకున్నాను అని చెప్పిన కదా. ఇగో ఇవి వాళ్ళిద్దరికి ఇచ్చారు ఒకటి. ఇక ఇద్దరు ఏ పెట్టుకుంటారో అవి పెట్టుకొని, మమ్మీకి మా అత్తమ్మకి ఇద్దరికి. ఇంకా సేఫ్టీ పిన్స్ తీసుకున్నాము. సేఫ్టీ పిన్స్ టయానికి దొరకవు, సో అందుకే మళ్ళీ తీసుకున్నాము. ఇంకా కోన్స్ మా చెల్లె తీసుకుపోయింది. ఇంకా ఇవి నేనైతే ఇవి తీసుకొచ్చుకున్నా. మమ్మీ చీర చూసిరా ఆల్రెడీ. ఇవే. వీరికి కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి. మీరు కరెక్ట్ చెప్తారో లేదో నేను చూస్తా, ఓకేనా? బాగున్నాయా బాగాలేవో కూడా కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ మెంబర్షిప్ వచ్చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.